విష్ణుకుమారి గారు నమస్కారం. నమస్కారం. సాక్షి టీవీ లెజెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నా పాటే గుర్తొస్తుంది ఇప్పుడు కూడా. ఏ పాట? పులకించని మది పులకించు. చాలా మంచి పాట అది, నాకు కూడా చాలా ఇష్టం. మీ వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ సాంగ్స్ కదా అది. అయినో ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది ఎందులోనూ, టీవీల్లో అన్నింటిలో. ఎలా అనిపిస్తుంది మీకు మీ జీవితాన్ని తలుచుకుంటే? నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నాకు ఇంకా మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది. చాలా సార్లు అనుకుంటా, ఫ్లాష్ బ్యాక్స్ వెళ్ళిపోయి. అందులో మీరు ఒక టైంలో 3 షిఫ్ట్ చేసేవారు. 3 నెలలు 3 షిఫ్ట్స్. మేకప్ చేయాలని నిద్రపోయేదాన్ని, మేకప్ వేస్తూ ఉండేవాళ్ళు, హాయిగా నిద్రపోయేదాన్ని. మళ్ళీ వేరే వేరే గెటప్స్. ఆ రోజుల్లో 7 to 1, 2 to 9 and 9 to 5. 7 to 1 చేసి మళ్ళీ వెంటనే అసలు ఇంటికి నైట్ ఎప్పుడో 11 o'clock వెళ్ళేది అనమాట. పొద్దున్నే లేచి స్టూడియో టు స్టూడియో జంపింగ్ అనమాట. కానీ మానేయడం కేవలం వివాహం కారణమా లేక మానేయాలని మానేశారు అప్పుడు? అంటే ఇంకా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వకపోతే అలాగా డిలే అవుతూనే ఉంటుంది. తర్వాత సెటిల్ అవ్వకుండా ఉంటే మంచిది కదా ఆర్టిస్టులకి, నా ఉద్దేశంలో. అంతే కదా, ఏమి లైఫ్ ఎలా ఎండ్ అవుతుందో మనకే తెలీదు. అసలు తొలినాళ్లలో ఆ రోజుల్లో అమ్మాయిలని నటనకి, సినిమా పరిశ్రమకి పరిచయం చేయడం కొంచెం అందరు జంకేవారు కదా. మీ ఇంట్లో ప్రోత్సాహం ఉండేదా? అంటే అక్కగారు ఉన్నారు, అఫ్ కోర్స్ జానక్ గారు ఉన్నారు, 1 year ముందర ఉన్నారు ఆల్రెడీ. అవును. నేను అంటే ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది, కానీ నేను మా ఫాదర్ పర్మిషన్ లేకుండా నేను చేయలేను. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు, జాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా గెలుచుకురావచ్చని మంచి అడ్వైజ్ ఇచ్చారు. సో అది మనలో ఉంది, అంతే కదా. మా రిలేషన్స్ అందరూ కొంచెం అపోజ్ చేశారు చాలా. ఏమిటి వెంకోజీరావు గారు పిల్లల్ని సినిమాల్లో చేర్పించేశారు అన్నారు. కానీ ఆంధ్రాలో సినిమాలు అవి చూశాక మా పిల్లల్ని కూడా చేర్చుకుంటారా అని అడిగేవాళ్ళు. తొలి అవకాశం ఎలా వచ్చిందమ్మా మీకు? స్వప్న సుందరి సినిమా చూస్తున్నారు రాజకుమారి టాకీస్లో. సో సౌందరరాజన్ గారు అదృష్టదీపుడు తీశారు అంతకుముందు. వాళ్ళ అమ్మాయి సినిమా థియేటర్లో కూర్చొని వాళ్ళు వెతుకుతున్నారు, సిండ్రిల్లా తెలుగులో నవ్వితే నవరత్నాలు తీస్తున్నారు. అవునవును. సో వాళ్ళు వెతికేటప్పుడు ఏమైంది, నన్ను వెనక్కి నుంచి చూస్తూ ఉంది, ఊరికి వెనక్కి తిరిగి ఇంటర్వెల్లో చూసి తర్వాత అడ్రస్ అడిగింది మా మదర్ని. కానీ ఇంటికి వచ్చేసారు వ్యాన్ వేసుకొని. సో వచ్చేసి మీ అమ్మ యాక్ట్ చేస్తారా, భలే కరెక్ట్గా ఉంటుంది మా క్యారెక్టర్కి. అప్పుడు నాకు టీన్సే కదా, 16 years 17th year. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు. ఆ పిక్చర్ ఒప్పుకొని కొంచెం స్టిల్స్ పడేటప్పటికి 14 movies వచ్చాయి నాకు ఒకేసారి. సినిమాలు. మీరు పుట్టింది వెస్ట్ బెంగాల్ అంటారు, నిజమేనండి? అవును, నైహటి వెస్ట్ బెంగాల్లో. మా ఫాదర్ అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను పుట్టా. మళ్ళీ అస్సాంలో పనిచేసేటప్పుడు షిలాంగ్లో మేము మెట్రిక్ పాస్ అయ్యాను నేను. మరి డాన్స్ అంతా అక్కడే నేర్చుకున్నారా? డాన్స్ చిన్నప్పుడు రాజమండ్రిలో వేదాంతం జగన్నాథ్ శర్మ గారి దగ్గర 1 year నేర్చుకున్నా కూచిపూడి. ఇలా మళ్ళీ మెడ్రాస్ వచ్చేసాం, ఇక్కడ కొంచెం డాన్స్ చోప్రా గారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకున్నా. అప్పట్లో బెస్ట్ కాంప్లిమెంట్ మీకు అందించింది అంటే చూసిన వాళ్ళు, స్టిల్స్ చూసిన వాళ్ళు ఏమనేవారు? ఒక అమాయకత్వం ఉంది మొహంలో. కరెక్ట్, చాలా కరెక్ట్. చాలా మంది అనేవాళ్ళు. బై నేచర్ కూడా సాఫ్ట్ కొంచెం నేను. అవునా? నేచర్ అగ్రెసివ్ టైప్ కాదు. భార్య భర్తలకి సిల్వర్ మెడల్ వచ్చింది ఢిల్లీలో. దుర్గాబాయి గారు దేశ్ముఖ్ గారు మ్యారేజ్ చేసుకున్నారు కదా. అవును. వాళ్ళిద్దరు ఆడియన్స్ కూర్చొన్నారు. సో దిగి రాగానే, అమ్మాయి నువ్వా, మూగమ్మాయివి నువ్వా, అవార్డు తీసుకున్నా అని ఒకటే నవ్వేశారు. అంతా మీ బ్లెస్సింగ్స్ అండి అని చెప్పాను. కానీ ఎక్కడైనా మనసులో కోరికుండేదా మీ చిన్నప్పుడు, నేను నటినవుతాను, ఇంత పెద్ద నటిన? అస్సలు లేదు. సినిమాలు చూసేవారా చిన్నప్పుడు? సినిమాలు చూసేదాన్ని, కానీ నేనైతే ఆర్టిస్ట్ అయిపోదాం అలాంటి ఐడియావే లేదు కొంచెం కూడా. సో ఇంకా ఏం కట్టుబాట్లు ఉండేవి అప్పట్లో ఇంట్లో? మా ఇంట్లో సంప్రదాయమైన కుటుంబం ఎలా మీరు పెరిగేటప్పుడు? ఆర్థడాక్స్ కుటుంబమే, కానీ మా ఫాదర్ చాలా బ్రాడ్ మైండెడ్. లండన్ పెళ్ళొచ్చాక పుట్టాం మేము, అందుకని ఆయన కొంచెం బ్రాడ్ మైండెడ్ అయిపోయారు. సో మళ్ళీ డిఫరెంట్ టైప్లో పెంచారనమాట మా అమ్మ, ముఖ్యంగా మా సిస్టర్ని, నన్ను, మా జానక్ గారిని. ఆవిడ ప్రోత్సాహం ఎంతవరకు ఉండేది మీకు సినిమాల్లో మీరు వచ్చినప్పుడు కొత్తలో? లేదు, ఆవిడ ఆల్రెడీ మ్యారీడ్ కదా, అందుకని వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. నేనేమో మా మదరు తక్కిన వాళ్ళందరితో ఉండేదాన్ని. ఒకరికొకరు ఎంకరేజింగ్గా ఉండేవాళ్ళం. అయితే పోటీ లేదు లేదు, పోట్లాడు చిన్నప్పుడు ఏమన్నా క్యారియర్ మోయకపోతే మా సిస్టర్ కోపం వచ్చేది, అయ్యి ముద్దు క్యారియర్ మోయ స్కూల్కి వెళ్ళేటప్పుడు. మా సిస్టర్ కొంచెం డామినేటింగ్ టైపు, నేనేమో సాఫ్ట్ రివర్స్ క్యారెక్టర్స్. కొంతకాలం అప్పుడు ఇండస్ట్రీలో మీ సమకాలీకులు
వాళ్ళకి మీకు పోటీ ఉండేదా? అంటే న్యాచురల్లీ మీకు 14 సినిమాలు అలా ఉప్పెనలాగా వచ్చేసాయంటే అవును, ఒక ఇయర్ 16 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఏ థియేటర్లో చూసినా డిఫరెంట్ హీరోస్తో. ఆంధ్రాలో నేనే, ఎందుకంటే ఒక థియేటర్ ఓపెనింగ్కి వెళ్ళాం, కుమారి టాకీస్ ఏదో ఎన్టీఆర్ గారు నేను వెళ్ళాం ఓపెనింగ్కి. నేను స్విచ్ ఆన్ చేశాను, ఆయన థియేటర్ ఓపెన్ చేశారు. అప్పుడు చూస్తే ఆ ఊర్లో అన్ని థియేటర్స్లో నా బ్యానర్స్ ఉండేవి. ఏ నటీమణి మీకు బాగా దగ్గర పోటీ అని మీరు భావించారు? అంటే మీలాంటి క్యారెక్టర్స్ చేయడం, మీలాంటి బాణీలో చీరలు కట్టడం, ఎవరి దగ్గరగా మీకు పోటీ అని మీరు అనుకున్నారు? పోటీ, ఇది కెరియర్ కదా, ఇది ఎవరికి వాళ్ళు మంచి పేరు. కానీ అప్పుడు కొంచెం తక్కువ, యాక్చువల్లీ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం చాలా వరకు. కొంత జెలసీస్ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది డెఫినెట్, అది లేదంటే అబద్ధం. బయటపడేవాళ్ళు కాదు ఎవరు, పైకి అయినా అట్లీస్ట్ ఫ్రెండ్లీగా ఏదో ఉండేవాళ్ళం. చిన్న ఇండస్ట్రీలో ఒక నటీమణికి హీరోలకి మధ్య విభేదాలు వచ్చిన టైంలో, ఆ టైంలో మీరు సమయానికి ఆదుకున్నారు, కరెక్ట్ టైంలో మీకు మంచి అవకాశాలు వచ్చాయంటుంటారు, నిజమేనా? చాలా కరెక్ట్. అంటే మీ దృష్టిలో మీరు అనుకున్నది కూడా అదేనా? అంటే అంత ముందే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను. అవునవును. రామారావు గారితో ఫస్ట్ పిక్చర్ వాళ్ళ ఎన్ఐటి వాళ్ళ పిచ్చిపులు అయితే యాక్ట్ చేస్తున్నాను కదా. అవును, పిచ్చిపులే, కరెక్ట్. నాగేశ్వరరావు గారితో పెళ్లి కానుక యాక్ట్ చేశాను ఫస్ట్ పిక్చరు. తర్వాత ఇంకా భార్యాభర్తలు అవి ఒకవేళ అక్కడ ఏమన్నా వచ్చిందేమో తెలీదు, ఎందుకంటే ఇల్లరికం ఆవిడ యాక్ట్ చేస్తున్నారు కదా. అవును. నెక్స్ట్ భార్యాభర్తలు నేను యాక్ట్ చేశాను. సో అక్కడి నుంచి కంటిన్యూ అయింది పిఏపి వాళ్ళ పిక్చర్స్, పునర్జన్మ, కులగోత్రాలు అవి. అది వాళ్ళ కారణంతోనో నాకు తెలీదు మరి. మీకు ఎప్పుడు ఎవరితో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రాలేదా? రాలే. పబ్లిక్గా ఏమి మనసులో కష్టపడిన, ఒకవేళ పబ్లిక్గా మాత్రం మామూలుగానే ఉండేవాళ్ళం, డిప్లొమాటిక్గా వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఆ రోజుల్లో గొడవలు ఇష్టం ఉండదు కదా ఎవరికి ఇష్టం ఉండదు. మళ్ళీ కలిసి యాక్ట్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఎలా యాక్ట్ చేస్తాం. మీరు మీ కోస్టార్స్ తో లేకపోతే మీ హీరోతో ముందు ప్రాక్టీస్ చేసేవాళ్ళ? ఎలా ఉండేది అప్పుడు? మీరుగా రిహార్సల్స్ చేయాలి కదా సెట్స్ లో. ఇప్పుడు హీరోస్ ఉన్నారనుకోండి, అండర్స్టాండింగ్ లేకపోతే మ్యాచ్ అవ్వదు. సో వాళ్ళు ఏమమ్మా ఇలా చెయ్యి అని చెప్తారు, వాళ్ళు సీనియర్ హీరోస్ కదా, మేము యాక్ట్ చేస్తున్నారు చెప్తారు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ కరెక్ట్ చేసేవాళ్ళు కొంచెం బిగినింగ్ స్టేజ్లో. తర్వాత మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయి అండర్స్టాండింగ్ వచ్చేసింది. అంత బిజీగా కష్టపడుతూ మీ చీర కట్టుకో ప్రత్యేకమైన అందం. చీర ముందర రాదు నాకు. రాదా? నాగేశ్వరరావు గారు ఏం చేస్తారు, అన్నపూర్ణమ్మ గారు అన్నట్ట నాగేశ్వరరావు గారితో, ఏమిటి మీరు నేర్పకూడదా, ఆడవేషాలన్నీ వేస్తున్నారు కదా, కృష్ణమారి సరిగా చీర కట్టుకుని రాదు అని అనేవారా? అంటే చూడు అన్నపూర్ణమ్మ ఇలా అంది ఏంటండి, నాగేశ్వరరావు గారు కొంచెం నేర్పారు యాక్చువల్లీ, నేర్పండి సెట్ లో కొంచెం సరి ఇలా కట్టుకోవాలని చెప్పేవాళ్ళు. తర్వాత బాగా కట్టుకున్నారు. మీరు 2 జళ్ళు బాగా వేసేవారు కదా? నాకు చాలా ఇష్టం 2 జళ్ళు అంటే. చిన్నప్పటి నుంచి పావడ దవణ వేసుకొని 2 జళ్ళు వేసుకొని ఉండేవాళ్ళం. ఏ హీరోతో మీకు బాగా పేరు బాగా సెట్ అయింది అనిపించింది? నేను ఇప్పుడు రామారావు గారితోనూ నాగేశ్వరరావు గారితోనూ సెట్ అయింది బాగా. వాళ్ళిద్దరితోనూ మంచి పేరు వచ్చింది. వాళ్ళతోనే యాక్ట్ చేయండి అని రాసేవాళ్ళు నాకు లెటర్స్. అయ్యో టెరిబుల్, ఇంకెవరితో యాక్ట్ చేయకండి, వాళ్ళతోనే యాక్ట్ చేయండి. నేను మానేశాక మాత్రం నిజంగా నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి, ఎందుకంటే హయ్యెస్ట్ ఫ్యాన్ మెయిల్ వచ్చేసింది. ఎందుకు మానేశారు మాకు? అప్పటికే నేను చాలా పిక్చర్లు యాక్ట్ చేసి 110 తెలుగు పిక్చర్లు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నా కదా, ఎందుకు మానేశారు, అయ్యో మీరు యాక్ట్ చేయాలి అని లెటర్స్. అప్పుడే మనసు పీకలేదా? మళ్ళీ ఒకసారి ఎంత పొరపాటు చేశాను అనిపించింది. కానీ ఇంకా వెళ్ళకపోతే అసహ్యంగా ఉంటుంది, ఎందుకంటే సెటిల్ అయిపోవాలి కదా. ఇంకా తర్వాత క్యారెక్టర్ రోల్స్ బలవంతం చేస్తే కొన్ని యాక్ట్ చేశారు. తెలుగింటి అమ్మాయిగానే అందరూ మీరు తెలుగుకే చెందాలని అనుకుంటారు, కానీ అన్ని భాషలు నటించారు. హిందీలో కూడా నటించారట కదా మీరు? హిందీలో ఒక పిక్చర్ నటించాను, తర్వాత 4 పిక్చర్లు ఆఫర్స్ వచ్చాయి, కానీ నేను చేయలేదు. ఎందుకు? నాకు కొంచెం నిజం చెప్పాలంటే ప్లేన్ భయం ఉంది, అస్తమాను బాంబే వెళ్ళిపోవాలి. తర్వాత నేను ఎందుకో నాకు నచ్చిన లాంగ్వేజ్లోనే ఫ్రీగా ఫీల్ అవుతాను నేను. అందుకనే మీరు తమిళంలో కూడా ఇవ్వలేకపోయారు అంతగా? తమిళ్లో యాక్ట్ చేస్తున్నాను కానీ ఎక్కువ క్లోజ్గా ఫీల్ అవ్వలేదు అట్మాస్ఫియర్ అది. సో అందుకని మెల్లిగా తెలుగు మీదే కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత కన్నడం కొన్ని పిక్చర్లు యాక్ట్ చేశాను. మీ టాప్ 10 సాంగ్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే మీకు అద్భుతమైన హిట్ పాటలు, మెలడీ పాటలు వచ్చాయి. అవునవును. మీకు ముందు గుర్తొచ్చే ఒక పాట చెప్పండి. ఊహలు గుసూసలాడే ఫస్ట్ వాగ్దానంలో
నా కంటి పాపలో నిలిచిపోరా నా నాకు కంటి ఇష్టం. పాపలో. చాలా చాలా ఇష్టం. గుడి గంటల్లో నీలి కన్నుల నీడలలోనే అదొకటి, దూరాన నీలి మేఘాలు అనే పాట, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం? పాపులర్ సాంగ్. పులకించని మది పులకించు చాలా పాపులర్ సాంగ్ అది. డాన్సులు ఉండేవా అప్పట్లో? సిగ్గుపడ్డమే కానీ ఎక్కువగా డ్యూయట్స్ లో డాన్సులు ఉండేవి కావు కదా. ఎక్కువ తర్వాత తరంలో స్టెప్లు వచ్చాయి. స్టెప్లు అప్పుడు అంతకు ముందంతా సిగ్గుపడ్డం, తిప్పడం, ఎక్స్ప్రెషన్స్ ఇవే. అదే అదే అదే. భలే పాటలు అవి. అందులో ఒక సాంగ్ నావెల్టీగా షూట్ చేశారు. అది నువ్వంటే నాకెందుకు అంత ఇది ఇంత ఇది ఎంత ఇది? నాగేశ్వరరావుది నాది అవును. పాట. ఆ టేకింగ్ డిఫరెంట్ గా ఉంది అందులో చాలా. మీ కళ్ళ మీద ప్రత్యేక దృష్టి ఉండేది కెమెరాలకి. అవునవును. దానికి ఏమైనా మీరు శ్రద్ధ తీసుకునేవారా? డైరెక్టర్లు గ్రహించారా అది? ఇట్లా చేపకళ్ళలాగా ఇలా ఉండేవి. లేదు నేను అలాంటిది ఏమి స్పెషల్గా ఏం చేయలేదు. వాళ్ళు మేకప్ వేసేవాళ్ళు నేను యాక్ట్ చేసేదాన్ని అంతే. అంతేనా? అఫ్ కోర్స్ కళ్ళతోనే మనం ఇంప్రెస్ చేయాలి కదా ఆ రోజు. సో ఖాళీ సమయంలో ఏం చేస్తుండేవారు మీరు? ఖాళీ టైంలో నేను వచ్చాక గార్డెనింగ్ చాలా చేసేదాన్ని. ఫస్ట్ జయనగర్లో ఉండేవాళ్ళం. అక్కడ గార్డెన్ చాలా బాగుండేది. అంటే ఇది తర్వాత ఇది కొని ఇది డెవలప్ చేసాం అనమాట. ముగించేలోపు మా తెలుగు ప్రేక్షకులకు ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. చెప్పండి. ఈ వయసులో మీకు ఎన్నేళ్ళని అడగడం భావ్యం కాదు, అయినా అడిగేస్తున్నాను. 75 దాటింది. మరి అన్ని సంవత్సరాలు మీరు పరిశ్రమలో ఉంటూ సహజంగా హీరోలతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎవరి పట్ల మీకు ఆకర్షితులు రాలేదా? హీరోస్నా అంటే అందగాళ్ళందరూ, మీరు అందగతే, వయస్సు అందులో చిన్న వయస్సు, మీరు అమాయకులు అందులో, మనసు సహజమైనది. అది ఆల్రెడీ మ్యారీడ్ హీరోస్ ఎలాగ వస్తుంది మరి? ఉన్నా కూడా లాభం లేదు అలాగా. సో అలాగా అంటే ఆశలు పెట్టుకోకూడదు కదా. అయినా నా షై నేచర్కి ఎవరు వెనకాల పడే నేచర్ కాదు నాది అసలు. కానీ మీ వెనకాల వాళ్ళు పడచ్చు కదా. మీరు అది shy పడతారు, nature, మనం ఏం చేస్తాం? అందంగా ఉంటారు, అమాయకంగా ఉంటారు. పడతారు. అప్పట్లో మీ గురించి కొన్ని పత్రికల్లో పుకార్లు వచ్చాయి. మీరు ఒక అగ్ర హీరో, వివాహం కూడా చేసుకోవచ్చు అన్న పుకార్లు దాకా వెళ్ళింది. అవును, అలాంటివన్నీ వచ్చాయి. ఎప్పుడు మీరు ఎలా డీల్ చేశారు దాన్ని? ఎలా ఎలా అంటే మనసు బాధపడిందా, లేకపోతే ఫేస్ చేద్దాం, ఐ డోంట్ కేర్ అనుకున్నారా? ఏం చేసేదేం లేదా, ఫీల్డ్ లాంటిది. సో అమ్మ వాళ్ళు మరి మదర్ వాళ్ళు ఏం పట్టించుకున్నారు. చాలా మంచి నేచర్ మా మదర్ది. పాపం అండర్స్టాండింగ్ ఉండేది చాలా. నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అదేం లేదు. మా ఫ్యామిలీ అలా ఏమేమి నాకు ట్రబుల్ ఇవ్వలేదు. బాగా సపోర్ట్ చాలా సపోర్ట్. మా ఫాదర్ రిటైర్ అయిపోయాక నేనే ఎర్నింగ్ మెంబర్ అయిపోయాను మా ఇంట్లో. సో వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అంత మీ సుదీర్ఘమైన 100 సినిమాల్లో మీ దృష్టిలో కృష్ణకుమార్ గారికి బెస్ట్ సినిమా ఏదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చూసుకోవాలంటే ఏ సినిమాని మీరు వేసి చూసుకుంటారు? మళ్ళీ నాకు 2 సినిమాలు ఇష్టం. ఒకటేమో వాగ్దానం, భార్యాభర్తలు అవి. సో ఆ 20 గంటలు షిఫ్ట్లు చేసే రోజుల్లో ఏ ఏ అంశం మిమ్మల్ని బాగా నెట్టేది వెనక నుంచి? అంటే అంత కష్టపడి నిద్ర కూడా పోగొట్టుకుని ఏం చేయాలి, ఏం సాధించాలి? అచీవ్ చేయాలి, పేరు ఆంధ్రాలో మనం మంచి పేరు ఉండాలి, బాగా యాక్ట్ చేయాలి, అవన్నీ ఉండేది. హ్యాపీనెస్ అదేదో అచీవ్ చేసేసాం. అసలు మాకు ఫైనాన్షియల్గా ఎంత ఇస్తున్నారు, ఏమి ఇస్తారు అలాంటి దృష్టే ఉండేది కాదు అసలు ఆ రోజుల్లో. అవునా? కమర్షియల్ మైండెడ్ కానే కాదు. ఎవరు మాట్లాడేవారు ఆ విషయాలన్నీ? మా బ్రదర్ ఎవరో మాట్లాడేవాళ్ళు. అసలు నేను పట్టించుకునేదాన్ని కదా అసలు. ఇవాళ చూడండి ఎంత ట్రెండ్ ఎలా మారిపోయింది. అవును, ల్యాక్స్ ఇస్తూ ఉంటారు. చాలా హ్యాపీ లైఫ్ వాళ్ళకి. ఇంత కష్టపడేవాళ్ళు కాదు. మీరు అందుకున్న మొదటి పేమెంట్ ఎంతమ్మా? అది జనాలకి ఫస్ట్ పిక్చరు నవ్వితే నవరత్నాలు 1 year కాంట్రాక్ట్ అయినా 500 rupees per month. తెలుగింటి అమ్మాయిగానే అందరూ మీరు తెలుగుకే చెందాలని అనుకుంటారు, కానీ అన్ని భాషలు నటించారు. హిందీలో కూడా నటించారట కదా మీరు? హిందీలో ఒక పిక్చర్ నటించాను. తర్వాత 4 పిక్చర్లు ఆఫర్స్ వచ్చాయి, కానీ నేను చేయలేదు. ఎందుకు? నాకు కొంచెం నిజం చెప్పాలంటే ప్లేన్ భయం ఉంది. అస్తమాను బాంబే వెళ్ళిపోవాలి. తర్వాత నేను ఎందుకో నాకు నచ్చిన లాంగ్వేజ్లోనే ఫ్రీగా ఫీల్ అవుతాను నేను. అందుకనే మీరు తమిళంలో కూడా ఇవ్వలేకపోయారు అంతగా? తమిళ్లో యాక్ట్ చేస్తున్నాను కానీ ఎక్కువ క్లోజ్గా ఫీల్ అవ్వలేదు అట్మాస్ఫియర్ అది. సో అందుకని మెల్లిగా తెలుగు మీదే కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత కన్నడం కొన్ని పిక్చర్లు యాక్ట్ చేశాను. సావిత్రి గారితో మీ అనుబంధం ఎలా ఉండేదండి? ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ఒక సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు అంటే మీకు ఆవిడ చేసే పాత్రలు చేయాలని కానీ, మీరు చేసే పాత్రలు ఆవిడ చేయాలని కానీ అలాంటి కాంపిటీషన్ లేదు. ఆవిడ చాలా బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఆవిడ క్యారెక్టర్స్ వేరు, నాకు వేరు. చదువుకున్న అమ్మాయిలు. అవును, ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి బాగా సూటబుల్.
నాకు అది అంత సూట్ అయ్యేది కాదేమో, నా క్యారెక్టర్ కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు. అంత బిజీ షిఫ్ట్లో మీరు అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేసేవారు ఆ రోజుల్లో? ఇప్పుడన్నీ ఇవన్నీ ఫేషియల్స్, ట్రీట్మెంట్లు, బ్యూటీ అప్పుడు ఉండుంటే ఇంకా బెటర్గా ఉండేవాళ్ళేమో అనిపిస్తుంది. అప్పుడు అవేవి లేవు కదా? ఏమీ లేవు, అసలు ఏమీ లేదు, అసలు తెలియదు కూడా మాకు. బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు, ఏమీ చేసేవాళ్ళు కదా. ఏ హీరో స్టైల్ ఎలా ఉండేది మాకు చెప్పాలంటే, మీరు వారితో షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఎవరు బాగుండేవారు, ఎవరు డామినేటింగ్గా ఉండేవారు, ఎవరు కొంచెం దూరంగా ఉండేవారు? నాగేశ్వరరావు గారితో మొదలు పెడతాం. నాగేశ్వరరావు గారు చాలా లైవ్లీగా ఉండేవాళ్ళు, జోక్స్ చేసుకుంటూ మన్ని కూడా ఫ్రీగా ఫీల్ అవ్వడానికి వీలుగా మన్ని సెట్స్లో పెట్టేవాళ్ళు. చాలా కోఆపరేటివ్ను. తర్వాత ఏమన్నా తప్పు చేస్తే కూడా ఇలా చెప్పమ్మా అనేవాళ్ళు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు కొంచెం రిజర్వ్డ్, కానీ షార్ట్ వరకు కరెక్ట్గా చేసేవాళ్ళు. ఎక్కువ కల్పించుకునేవాళ్ళు కాదు, ఆయనతో అలా ఉండేవాళ్ళు. చాలా అంటే ఫ్రెండ్లీ టైపే, కానీ ఓవర్గా ఇంటెలిజెంట్ ఏం లేదు. కొంచెం మనకు కూడా కొంచెం బెరుకు ఉండేది ఫస్ట్లో, తర్వాత అర్థమైపోయింది ఆయన నేచర్ అలాగానే. కాంతారావుతో చాలా పిక్చర్లు యాక్షన్, 28 సినిమాలు యాక్షన్. విట్లాచార్య గారి డైరెక్షన్లో 15 బయట పిక్చర్స్. తర్వాత జగ్గయ్య గారితో కొన్ని సినిమాలు యాక్షన్. అంత మంచి ఆర్టిస్టులు పాపం వాళ్ళు అంతా. మొన్న ఇటీవల కూడా వజ్రోత్సవాల్లో మీరు పాల్గొన్నారు. ఆ తరానికి ఈ తరానికి మార్పు వచ్చింది అనిపిస్తుంది? చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు టైప్ మారిపోయింది, అసలు కంపారిజనే లేదు అప్పటికి ఇప్పటికి. ఎలా అంటే ఏ విధంగా మారిపోయింది అంటారు? అంటే ఇప్పుడు కంప్లీట్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి వాళ్ళు చాలా ఫ్రీగా మాలాగా ఇన్నోసెంట్గా ఉంటారని అనుకోకూడదు. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇబ్బంది పడలేదా? నేను చీర కట్టేటప్పుడు నా నడుము కనిపించకూడదు, ఇలాంటివి ఏమన్నా మీరు ఆంక్షలు పెట్టి నేను కట్టనిది, అలాంటి సందర్భాలు వచ్చాయి? అలాంటివేమీ చేయలేదు. కానీ ఒక లక్షాధికారిలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకోమన్నారు. అది వచ్చింది కూడా, పబ్లిసిటీ అయిపోయింది కూడా. అదే నేను చెప్పాను, ఆ పక్కన తిరుపతమ్మ కదా అను కొంచెం మైథాలజీస్ అవి ఇవి బాగా ట్రెడిషనల్ లుక్, అది ట్రెడిషనల్, నేను వేసుకోనండి అన్న ప్రొడ్యూసర్ వచ్చి చెప్తే వద్దండి, వద్దు, మీరు కావస్తే ఎన్టీఆర్ గారిని కూడా అడగండి, ఆయన కూడా వద్దంటారు, వద్దొద్దు అన్న. సరే నేను వెళ్ళి రామారావు దగ్గర వెళ్ళి అడిగారు అనమాట. లేదు లేదు పెట్టండి బాగుంటుంది అనేసారు రామారావు. అది తీశారు, షూట్ చేశారు. కానీ సెన్సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అదే పూల్లో మగవాళ్ళు ఉండకూడదు అనేసి. అంత అప్పుడు చాలా నిబంధనలు ఉండేవి. సెన్సార్ శాస్త్రి గారు చాలా స్ట్రిక్ట్ ఆ రోజుల్లో. సో అది కట్ చేశారు, సీన్ లేదు. వివాహం మీరు ఇష్టపడి చేసుకున్నారా, అమ్మ వాళ్ళు చూసారా? చూడలేదు, ఆయన వేరే కలకత్తా సంబంధించిన ఆయన, నార్త్ ఇండియా. అదే కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యాము. ఆయన చాలా ఏళ్ళు వెయిట్ చేశారు యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకున్నాను. నేను కెరీర్ ఉంది కదా, అవును, అది మానేయలేను కదా, అందుకని అలాగా మీకోసం వెయిట్ చేశారు. అంటే మూవీస్లో ఉండే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు, అందరూ పెడతారా? అలా ఏమీ చేయలేదు పాపం. పెట్టేవాళ్ళండి. అప్పుడు మిగతా నటీమణుల గురించి కూడా వింటాం కదా స్టోరీస్. అలా ఏం లేదు, లక్కీగా ఈయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, మంచి డీసెంట్ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకుంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను నేను. ఎందువల్ల అంటే వాళ్ళ ఈ లోతంతా తెలుస్తుంది ఇండస్ట్రీలో ఉండేవన్నీ. సో అదేమన్నా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో. వాటిలో ఇంత రంగురంగుల ప్రపంచం ఇండస్ట్రీ, ఇంత అందరూ వెళ్ళాలి, మన తెర మీద కనిపించాలి అనుకునే ప్రపంచం. చాలా మందికి అదొక తీరని కళ. కానీ ఇండస్ట్రీ అని వచ్చేసరికి ఒక పొర వెనకాల ఒక విధమైన ఒక డిస్కంఫర్ట్ ఇప్పుడు కూడా ఉందంట కృష్ణకుమార్ గారు. ఎందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పొర ఉంది అంటే, మామూలుగా ఇప్పుడు కూడా తెలుగింటి అమ్మాయిల్ని తొందరగా పంపించరు, కొంచెం జంకుతారు, భయపడతారు. ఎందువల్ల పోయినట్టుంది ఆ ఫీలింగ్. ఈ పాపులారిటీ అది ఇది అండ్ ఫైనాన్షియల్ ఇది సెక్యూరిటీ వచ్చేస్తుంది కదా త్వరగా. అవును. సో ఇప్పుడు లేదు. ఆ రోజుల్లో మేము ఆ చేంజ్ ఓవర్ పీరియడ్లోనే మేము వచ్చాం. యాక్చువల్లీ అంతకుముందు కొంచెం భయపడేవాళ్ళు. అదే చెప్పాను కదా, మా రిలేషన్స్ అందరూ అలాంటి ఇండస్ట్రీలో ఎలా చేర్పించారు అనేది. పాత కాలంలో ఏదో మాట్లాడేవాళ్ళు అంత అగేన్స్ట్ ఇండస్ట్రీ, అంటే ఇలాగ బ్యాడ్, అది చెడిపోతారు, ఇంకేముంది అనేసి. కానీ తర్వాత మేము చేరాక చూసింది ఏంటంటే, మనకి ఇష్టమైతే చెడిపోతాం, అది వేరే విషయం. అంతే కదా. ఒక మహానటిమణి సావిత్రి గారు, ఆవిడ జీవితం పూర్తిగా మారిపోవడం చూసి మీకేమనిపించింది? అంటే లాస్ట్లో బాగా బాధ కలిగింది అందరికి. చాలా కోపం వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్లో నేను వెళ్ళి కూడా చూడలేదు. ఎందుకంటే
అంత గ్రేట్ ఆర్టిస్టు అలాగా ఎందుకు అవ్వాలి? ఆ టాలెంట్, ఆ ఇంటెలిజెన్స్ ఏమైందనేది. ఎందువల్ల అలా అయిందంటారు జీవితం? అది మరి పర్సనల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి. ప్రతి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్సనల్ లైఫ్లో. అలాగని చెప్పేసి మనం అలాగ దిగజారిపోలేం కదా. మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా. మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సంఘటన ఏది ఇండస్ట్రీలో మీకు జరిగింది కానీ, అన్యాయం జరగడం కానీ, మీ మనసు గాయపడిన సందర్భం కానీ? ఇది పేర్లు చెప్పలేను కానీ కొంతమంది అబద్ధాలు ఆడేసి మన్ని తప్పించడం కోసం కొన్ని పిక్చర్స్లోంచి అది చేశారు. ఇంకో ఆర్టిస్ట్ కోసం అని మా మీద రాంగ్ ఫ్లాప్ ఆర్టిస్ట్ అని అలాంటింతా చేసిన వాళ్ళు ఉన్నారు. అది మాకు బాగా తెలిసిన చాలా ఫీల్ అయ్యాయి అనమాట. ఇప్పుడు అందరివి ఫ్లాప్లు అవుతాయి, అందరివి హిట్స్ అవుతాయి. ఎవరు అవ్వలేదు ఎవరు కదా. కరెక్టే. మమ్మల్ని మాత్రం పర్టికులర్గా చూపించడానికి వాళ్ళు బ్యాడ్ మోటివ్ తప్ప ఇంకేం కాదు. ఎవరు అంటే ఎవరు చేశారు సహ నటీమణుల కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు అవన్నీ కష్టపెట్టింది. ఆ రోజులు కష్టపడ్డా. ఈ కళ్ళ మీద ప్రత్యేక దృష్టి ఉండేది కెమెరాలకి. అవునవును. దానికి ఏమైనా మీరు శ్రద్ధ తీసుకునేవారా? డైరెక్టర్లు గ్రహించారు అది ఇట్లా చేపకళ్ళలాగా ఇలా ఉండేవి? లేదు, నేను అలాంటిది ఏమి స్పెషల్గా ఏం చేయలేదు. వాళ్ళు మేకప్ వేసేవాళ్ళు, నేను యాక్ట్ చేసేదాన్ని అంతేనా? అఫ్ కోర్స్ కళ్ళతోనే మనం ఇంప్రెస్ చేయాలి కదా ఆ రోజు. సో ఖాళీ సమయంలో ఏం చేస్తుండేవారు మీరు? ఖాళీ టైంలో నేను వచ్చాక గార్డెనింగ్ చాలా చేసేదాన్ని. ఫస్ట్ జయనగర్లో ఉండేవాళ్ళం. అక్కడ గార్డెన్ చాలా బాగుండేది. అంటే తర్వాత ఇది కొని ఇది డెవలప్ చేసాం అనమాట. ముగించేలోపు మా తెలుగు ప్రేక్షకులకు ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. చెప్పండి. ఈ వయసులో మీకు ఎన్నేళ్ళని అడగడం భావ్యం కాదు, అయినా అడిగేస్తున్నాను. 75 దాటింది. చాలా సంతోషం కృష్ణకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాక్షితో మాట్లాడడానికి ఈరోజు. తొలి అవకాశం ఎలా వచ్చిందమ్మా మీకు? స్వప్న సుందరి సినిమా చూస్తున్నారు రాజకుమారి టాకీస్లో. సో సౌందరరాజన్ గారు అదృష్టి ఇప్పుడు తీశారు అంతకుముందు. వాళ్ళ అమ్మాయి సినిమా థియేటర్లో కూర్చొని ఉంది. వాళ్ళు వెతుకుతున్నారు, సిండ్రిల్లా తెలుగులో నవ్వితే నవరత్నాలు తీస్తున్నారు. అవునవును. సో వాళ్ళు వెతికేటప్పుడు ఏమైంది, నన్ను వెనక్కి నుంచి చూస్తూ ఉంది. ఊరికి వెనక్కి తిరిగి ఇంటర్వెల్లో చూసి తర్వాత అడ్రస్ అడిగింది మా మదర్ని. కానీ ఇంటికి వచ్చేసారు వ్యాన్ వేసుకొని. సో వచ్చేసి మీ అమ్మ యాక్ట్ చేస్తారా, భలే కరెక్ట్గా ఉంటుంది మా క్యారెక్టర్కి. అప్పుడు నాకు టీన్సే కదా, 16 years 17th year. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు. ఆ పిక్చర్ ఒప్పుకొని కొంచెం స్టిల్స్ పడేటప్పటికి 14 movies వచ్చాయి నాకు ఒకేసారి సినిమాలు. మీరు పుట్టింది వెస్ట్ బెంగాల్ అంటున్నారు, నైహటి వెస్ట్ బెంగాల్లో. మా ఫాదర్ అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను పుట్టా. మళ్ళీ అస్సాంలో పనిచేసేటప్పుడు షిలాంగ్లో మేము మెట్రిక్ పాస్ అయ్యాను నేను. మరి డాన్స్ అంతా అక్కడే నేర్చుకున్నారా? డాన్స్ చిన్నప్పుడు రాజమండ్రిలో వేదాంతం జగన్నాథ్ శర్మ గారి దగ్గర 1 year నేర్చుకున్నా కూచిపూడి. ఇలా మళ్ళీ మెడ్రాస్ వచ్చేసాం. ఇక్కడ కొంచెం డాన్స్ చోప్రా గారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకున్నా. అప్పట్లో బెస్ట్ కాంప్లిమెంట్ మీకు అందించింది అంటే చూసిన వాళ్ళు, స్టిల్స్ చూసిన వాళ్ళు ఏమనేవారు? అమాయకత్వం ఉంది మొహంలో. కరెక్ట్, చాలా కరెక్ట్. చాలా మంది అనేవాళ్ళు. నేచర్ కూడా సాఫ్ట్ కొంచెం. నేను అవునా? నేచర్ అగ్రెసివ్ టైప్ కాదు. మానేయడం కేవలం వివాహం కారణమా లేక మానేయాలని మానేశారు అప్పుడు? అంటే ఇంకా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వకపోతే అలాగా డిలే అవుతూనే ఉంటుంది. తర్వాత సెటిల్ అవ్వకుండా ఉంటే మంచిది కదా ఆర్టిస్టులకి, నా ఉద్దేశంలో. అంతే కదా, ఏమి లైఫ్ ఎలా ఎండ్ అవుతుందో మనకే తెలీదు. అసలు తొలినాళ్లలో ఆ రోజుల్లో అమ్మాయిలని నటనకి, సినిమా పరిశ్రమకి పరిచయం చేయడం కొంచెం అందరు జంకేవారు కదా. మీ ఇంట్లో ప్రోత్సాహం ఉండేదా? అంటే అక్కగారు ఉన్నారు, అఫ్ కోర్స్ జానక్ గారు ఉన్నారు, 1 year ముందర ఉన్నారు ఆల్రెడీ. అవును. నేను అంటే ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది, కానీ నేను మా ఫాదర్ పర్మిషన్ లేకుండా నేను చేయలేను. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు, జాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా గెలుచుకురావచ్చని మంచి అడ్వైజ్ ఇచ్చారు. సో అది మనలో ఉంది, అంతే కదా. మా రిలేషన్స్ అందరూ కొంచెం అపోజ్ చేశారు చాలా. ఏమిటి వెంకోజీరావు గారు పిల్లల్ని సినిమాల్లో చేర్పించేశారు అన్నారు. కానీ ఆంధ్రాలో సినిమాలు అవి చూశాక మా పిల్లల్ని కూడా చేర్చుకుంటారా అని అడిగేవాళ్ళు. ఆల్రెడీ పుకార్లు, షికార్లు అన్నీ చూసేశాక ఒక స్టేజ్కి ఒక మెచ్యూరిటీ వచ్చిన టైంలో మీరు పెళ్లి చేసుకున్నారు. మీ వారి సపోర్ట్ ఏ విధంగా మీ అంటే తర్వాతి పురోగతికి కానీ మీ వ్యక్తిత్వానికి కానీ ఒక తోడుగా, కంపానియన్గా ఏ విధంగా ఉండేది ఆ తర్వాత? చాలా బాగుండేది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ వర్క్ మీద తప్ప తక్కినవన్నీ నాకు తెలియవు.
ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవడం, బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ నాకు తెలియవు కదా, అవన్నీ నేర్పారు. చాలా అన్నీ కరెక్ట్గా నా లైఫ్కి సేఫ్టీ ఎలా ఉంది, సెక్యూర్గా అవన్నీ చూసుకున్నారు. మీ సినిమాల గురించి ఇద్దరు మాట్లాడుకునే సందర్భాలు ఇప్పుడు ఉంటాయా? ఉండే మామూలు జనరల్గానే. అది లాంగ్వేజ్ డిఫరెంట్ కాబట్టి ఆయన తెలుగు బెంగాలీ మాట్లాడతారా? కాదు, మేమిద్దరం ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఓన్లీ ఇంగ్లీష్. హిందీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు. అందుకని లాంగ్వేజ్ మూలంగా ఆయన పెద్ద ఇదేం లేదు, వాళ్ళు వేరే టైప్ ఆఫ్. అది నాకు హెల్ప్ అయింది అనుకుంటాను నేను. మీ అమ్మాయి? మా అమ్మాయి సినిమాలన్నీ ఇష్టం లేదు, చదువుకుంది బాగానే మౌంట్ కార్మెల్ వాటిలో. ఇప్పుడు MTR హోటల్స్ తెలుసా, వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, కొడుకున్నాడు, ఇంత 5 years అయిపోయింది. మీ టాప్ 10 సాంగ్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే మీకు అద్భుతమైన హిట్ పాటలు, మెలడీ పాటలు వచ్చాయి. అవునవును. మీకు ముందు గుర్తొచ్చే ఒక పాట చెప్పండి. ఊహలు గుసూసలాడే చాలా ఫస్ట్. డాక్టర్ చక్రవర్తిలో ఈ మౌనం ఈ బిడియం, వాగ్దానంలో నా కంటి పాపలో నిలిచిపోరా, నాకు ఇష్టం, చాలా చాలా ఇష్టం. గుడిగంటల్లో నీలి కన్నుల నీడలలోనే అదొకటి, దూరాన నీలి మేఘాలు అనే పాట, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం పాపులర్ సాంగ్. పులకించని మది పులకించు చాలా పాపులర్ సాంగ్ ఇది. డాన్సులు ఉండేవా అప్పట్లో? సిగ్గుపడ్డమే కానీ ఎక్కువగా డ్యూయట్స్ లో డాన్సులు ఉండేవి కావు కదా ఎక్కువ. తర్వాత తరంలో స్టెప్లు వచ్చాయి. అప్పుడు అంతకు ముందంతా సిగ్గుపడ్డం, తిప్పడం, ఎక్స్ప్రెషన్స్ ఇవే. భలే పాటలు అవి. ఒక సాంగ్ నావెల్టీగా షూట్ చేశారు, అది నువ్వంటే నాకెందుకు అంత ఇది ఇంత ఇది. ఆ టేకింగ్ డిఫరెంట్ గా ఉంది అందులో చాలా.